నమస్తే. చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా రేషన్ కార్డులు. సో గ్రామాలలో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, రేషన్ కార్డులను ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్. మరి ఇప్పటికే మేము 2-3 సార్లు దరఖాస్తు చేసుకున్నాం కదా, మరి మళ్ళీ దరఖాస్తు ఏమైనా చేసుకోవాలా? దీనిపైన ప్రభుత్వం సైతం కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికీ ఎమ్మెల్సీ కోడ్ ఉన్నటువంటి తరుణంలో కోడ్ లేనటువంటి జిల్లాలకి రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కార్డులని రాష్ట్ర సర్కార్ జారీ చేయబోతూ ఉన్నది. ఎందుకంటే రేషన్ కార్డు అనేది కేవలం బియ్యానికి మాత్రమే పరిమితం కాదు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు కానీ, మరో పక్కన ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ, లేకపోయినట్లయితే రైతు భరోసా పైసలు కానీ, వీటన్నిటితోటి లింక్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి రేషన్ కార్డు అనేది కూడా చాలా ప్రామాణికమైపోయింది. రేషన్ కార్డు కోసం 7-8 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అతిపెద్ద సమస్య. సో దీనిపైన రాష్ట్ర సర్కార్ దృష్టి సారించడం జరిగింది. ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల యొక్క ప్రక్రియని మొదలుపెట్టినప్పటికీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక రేషన్ కార్డు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేది గతంలో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి గురైపోయినటువంటి అప్పుడున్నటువంటి రేషన్ కార్డుల సమస్య గత సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ అయినా అతి త్వరలో ఇస్తుంది కావచ్చు అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ 14-15 నెలలు టైం తీసుకోవడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన లభించడం జరిగింది. కాబట్టి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అవి కూడా పెద్ద సైజులో కాదు, స్మార్ట్ కార్డు సైజులో ఏటీఎం కార్డు ఎలా ఉంటుందో ఆ సైజులో ఇస్తారట. దానిపైన గింబర్లు అన్నీ ఉంటాయి. మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే బియ్యం ఎక్కడైతే మీ ప్రాంతంలో కాకుండా ఇంకా వేరే ప్రాంతంలో తీసుకున్నప్పుడు కూడా ఏ విధంగానైతే వస్తుందో రేపు కూడా ఈ స్మార్ట్ కార్డులను ఉపయోగించి ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో దీనిపైన ఒకసారి మాట్లాడితే మనతో పాటు రాచకొండ రమేష్ అన్న అందించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఏందన్నా 1,00,000 రేషన్ కార్డులు 1వ తేదీ నుంచి, సో నమ్మకం అనిపిస్తా ఉన్నదా? ఏంటి అసలు దీనిపైన మీ అభిప్రాయం? అంటే ముఖ్యంగా కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా జారీ, అత్యధికంగా రంగారెడ్డిలో 26,000 వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల లబ్ధిదారులకు అని అంటున్నారు కదా. వచ్చే నెల 1వ తేదీన కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చాలా రసవత్తరంగానే ఉన్నట్టుంది ఇది. అర్హులైన పేదలకు ఎన్నికల్లో కోడ్ లేని 9 జిల్లాలకు ముందుగా, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇది చదివినా చదవకపోయినా పెట్టగలమ్మ పేరంటానికి పిలిస్తే భోగిన నిండా బూడిదే ఉన్నదట. 10 ఏళ్ళు పోసేటి సర్కారు నమ్ముకుంటేనేమో ఇగొచ్చే అగొచ్చే అని ఎదురు చూసుడే సరిపోయింది. లగ్గమైన వాళ్ళ పేర్లు రాసుకపోయారు, లగ్గమైనాక పిల్లలకు దిక్కు లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఎక్కించుకోవాలంటే ఓ కథ. ఇప్పుడు తెలంగాణ వచ్చి 2 సర్కార్లు అయినాయి, అయినా నిండా రేషన్ కార్డులు వచ్చిన పరిస్థితి చాలా గ్రామాలలో లేదు. ఇప్పుడు 9 జిల్లాలు అంటున్నాడు. సరే, ఈ లెక్కి కూడా ఇప్పుడు ఏడాది దాటింది. ఏడాది దాటినా మళ్ళీ ఈ రేషన్ కార్డుల ముచ్చట్న ఇంకో ముచ్చట్న జరుపుకుంటూ పోవుడే అవుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణకు స్థానిక సంస్థలకి ఎప్పుడు మన పొన్నమని ఏం చెప్పిండు, ఇక తయారయ్యిరా గుండురా గోసులు పోసుకొని అయిపోయా సర్పంచ్లకు అన్నాడు. ఇక జరుగుతూనే ఉంది, ఇక వాళ్ళు గోసులు పోసుకొని ఉన్నారు, వీళ్ళు జరుగుతున్నారు. ఇప్పుడు గీ ముచ్చట కూడా అట్లనే అవుతున్నది. కొత్తగా లగ్గమైన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అత్తమామ మీద ఏర్పడతారు వాళ్ళు. రేషన్ కార్డు నువ్వు అన్నట్టు ఒక బియ్యం తెచ్చుకొని తింటందుకే కాదు, మన జీవితంలో ప్రభుత్వం నుంచి ఏ వాటా రావాలన్నా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని డిజిటల్ కార్డు కూడా చేస్తామన్నారు. మరి ఎప్పుడైతుంది ఇది? 9 జిల్లాలకు ఎప్పుడు చేస్తావు? ఈ కోడ్ అయిపోయినాక అది ఎప్పుడు చేస్తావు? విడతల వారీగా అంటున్నారు. కానీ మరి ఎన్ని విడతల వారీగా వస్తుంది అది? ఇక్కడ ఏమంటున్నాడు, 1,00,000 సంబంధించిన రేషన్ కార్డులు అంటున్నాడు. అవును, సుమారుగా 40 లక్షలకు పైన దరఖాస్తులు వచ్చినాయట. దరఖాస్తులే 40 లక్షలు ఉంటే నువ్వు ఇస్తానన్నది 1,00,000. ఇప్పుడు 9 జిల్లాలకు. ఇప్పుడు ఎట్లున్నదంటే ఇక తిట్టపొర శ్రీరాములు అని ఉంటుంది కదా, ఇక పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అని. నువ్వు పెట్టేదెప్పుడు ఆడ ఉన్న దరఖాస్తులేని ఇచ్చిన కోట ఎంత, ఈ కోట ఎంపటి వచ్చే లెక్క ఎంత? ఇప్పటికే చాలా, అంటే ఇప్పుడు కూడా ఈ ఫిబ్రవరి పెళ్లికి పిలుపు, ఇప్పుడు సీజనే ఉంది మళ్ళా. ఇక నువ్వు 4 లక్షలు అంటున్నావు, ఇప్పుడు ఈ సీజన్లో ఎన్ని లెక్కలు అవుతాయో కదా. ఇప్పుడేమో ఎన్నికలు కోడ్ లేనటువంటి జిల్లాలు అంటా ఉన్నాడు కదా. అవును, మళ్ళీ ఇప్పుడు చూడు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు 20వ తారీఖు నుంచి, మార్చి 20వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ 3వ తారీఖున వస్తా ఉన్నాయి. అంటే ఇక నెలకు పోయినట్టే. ఈ నెల పోయిన తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు. కాదు, మేము ఏనంటున్నావా, కానీ ఇవి ఉన్నాయి అంతే కదా. మేము ఇస్తానంటున్నాం కానీ మీసాలు అడ్డం ఉన్నాయి అంతే. ఇప్పుడు అట్లనే ఉంది కదా కథ. మేము ఏందే అని చెప్పినాం కదా, 1,00,000 కార్డులు ఇస్తాను అన్నాము, కాకపోతే కోడ్లు వచ్చినాయి. మేమేం చేస్తాం, అది మా చేతిలో లేదు, ఇది మా చేతిలో లేదు, సచ్చిందాకుండా లగ్గం చేస్తా అన్నట్టు ముచ్చట. మరి అంటే ఈ ధోరణి ఎట్లా? అప్పుడు పోషేటి ధోరణి ఉంటే అది అట్నే నమ్మితిరా సిద్ధ అంటే ఇక ముంచితిరా పెద్ద అని సారు అమ్మ మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇంత పొడుగు మాట్లాడుతూ వాళ్ళు, ఈ సర్కారు ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది, అదేం చేస్తుంది.
మరి మీరేం చేసిరు అని అడిగే దిక్కు అయితే లేదు. మళ్ళీ దానికి తోడు ఇంగ్లీష్లో తెలుగులో ఇష్టం వచ్చినట్టు బాగుతారు. అవును. మరి వీళ్ళేమో వాళ్ళకు కౌంటర్లు ఇచ్చుకుంటే వీళ్ళు తిరుగుతారు. ఇక ఇల్లు కొట్టుకుంటుంటే మనం ఇట్లా చూస్తుండాలి. ఇస్తారా సస్తారా ఈలోపు ఓట్ల పండుగలు వస్తాయి. ఓట్ల పండుగలు రాగానే మీ ఇంట్లో బువ్వ గిన్నెలు మాత్రం ముట్టేకూరి మేము మా దగ్గర ముల్లే తయారుగా ఉంది, పొద్దుముఖంగా రారి చూసుకోరి, పొద్దుగాల రారి బువ్వలు తినిపోరి, అమలక్కలకు పని అయ్యలకు పని. ఇక సరిపోతుంది కదా ఊర్లలో. కాలయాపన, అధికార మార్పిడి, బిజినెస్ ఒక 5 ఏళ్ళు మీరు చేసుకొని 5 ఏళ్ళు మేము చేసుకుంటాం, ఇంతకు మించి ఏముంటుంది ఇక. అవును. సో ఇది రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దాంట్లో చాలా ఏళ్ళుగా ఉంది ఈ సమస్య. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి, అంటే ఆలుమొగలు ఎవరైనా ఉన్నారు అనుకో, కొత్తగా పెళ్ళయింది, ఒక 6 నెలల క్రితం పెళ్ళయింది, లేకపోతే సంవత్సరం క్రితం పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిది పెళ్ళయింది, ఇక్కడ అమ్మ నాయన లిస్టులోకి వెళ్ళి తీసేస్తారు, మొదలు తీసేయాలి, అక్కడ పిల్లగాంది తీసేయాలి, వీళ్ళిద్దరు ఒకటైతారు. అయితే ఇంకొక సమస్య కూడా ఉన్నది. ఇప్పుడు ఏమనుకుంటాను అంటే కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్ళమ్మగులు, ఇప్పుడు నీది బాయ్ నాది బాయ్, ఒకవేళ తీసేసిన వస్తుందన్న నమ్మకం లేదు. ఇప్పుడు ఇటు చేరుతుంది, రంగి చేరుతుంది, మంగి చేరుతుంది, ఇప్పుడు 2 చేరేటట్టున్నాం కదా అన్నటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. కానీ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, ఒకవేళ కొత్త రేషన్ కార్డు దానికి కనుక మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీ రేషన్ కార్డులో మీరు పెళ్లి చేసుకున్నటువంటి సర్టిఫికెట్ ఒకటి, మీ అయ్యవ కార్డుది రేషన్ కార్డులో పేరు కొట్టేయని దరఖాస్తు చేసుకోవాలి, ఆ రేషన్ కార్డు జాయింట్ పెట్టాలి, మేము ఒకటి మా కుటుంబం ఒకటి అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా అదే ప్రయత్నం చేయాలి. పిల్లమ్మగులు ఉన్నటువంటి ఇద్దరు జాయింట్ చేసి ఎంఆర్ఓ, ఆ ఎంఆర్ఓ ఆఫీసులో ఆమె, ఈ ఎంఆర్ఓ నీకు పెళ్లి అయింది, నీది అయిందా? నాది అయింది, నాది అయింది. నాకు నీది మీ అమ్మది ఒక రేషన్ కార్డు అయిందా? నాకు పాతదే ఉంది, పాతదే ఉన్నది. అంటే నువ్వు అవ్వయ్య కిందనే తెచ్చుకుంటాను? లేదు, నేను నాకు సపరేట్గా అయిపోయింది, మీ ఇద్దరు అయిపోయింది. అయితే కొత్తగా అయినటువంటి వాళ్ళకి, అంటే ఒకవేళ కనుక పాతగా మాకు ఉంది కాబట్టి నా కొడుకు పేరు ఎక్కియాలనుకుందాం. అనుకున్నప్పుడు నేను ఏం చేయాలంటే నా రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి దాంతోపాటు మా బాబుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, జస్ట్ మనం పోయి మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే, దరఖాస్తు చేసుకోగానే నీ కరెక్ట్ రాదు, అలాగే వెళ్ళేది. దీని తర్వాత మళ్ళీ పరిశీలించడానికి నీ ఇంటికి వస్తారు మళ్ళీ అధికారులు. మరి వీళ్ళు 10 ఎకరాల భూమి ఉన్నదా, ఆసామా, మోటార్ సైకిల్ ఉన్నదా, గవర్నమెంట్ జాబ్ అని మొత్తం అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత ఎంతలా వాసాం అనేది తెలియాలి. అప్పుడు మీకు అలాగే వెళ్ళి బయటకు వస్తుంది కార్డు. మీరు మీ సేవలో దరఖాస్తు పెట్టగానే రాదు. ఒకటి ఇక్కడ పోరగారి పేర్లు ఎక్కించడానికి పెద్ద ఇబ్బంది ఏమైనా కనబడుతుంది. కానీ అసలు వచ్చినటువంటి ముప్పు ఏంటంటే, కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళు కావాలంటే ఇప్పుడు పెద్ద ముప్పు ఉన్నది. అంటే ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేయాలి, ఆయన అప్రూవ్ చేయాలి, వాళ్ళ రేషన్ కార్డులోకి వెళ్ళి పేరు పోయిందని చెప్పేసి ఆయన సర్టిఫై చేస్తే మాత్రమే మీ సేవలో అప్లికేషన్ తీసుకుంటుంది. ఒకవేళ కనుక నీ ఆధార్ కార్డు ఇమ్మీడియట్గా మీ సేవ కార్డు కొట్టగానే ఆల్రెడీ ఫస్ట్ చూపెడుతుంది, బాబు నీది వేరే రేషన్ కార్డులో ఉన్నది, నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదని చెప్తున్నా ఫస్టే. అందుకోసం అని చెప్పేసి రేషన్ కార్డుల కోసం ఎప్పుడు అప్లై చేసుకున్నా ముందుగా ఎంఆర్ ఆఫీస్ కూడా దరఖాస్తు పెట్టు. ఇది అనిల్ మరి ఈ కిట్కు మంచిగా ఉన్నది. అంటే నువ్వు పలానా ఇంట్లో ఉన్నావని ఇక్కడ చెప్తాను, కానీ మరి ఇదే ఓటు విషయంలో ఎందుకుంటుంది? ఒకరికి పట్టణంలో ఉంటుంది ఓటు, ఊళ్ళు ఉంటుంది, ఈడేస్తాడు ఆడేస్తాడు, మరి అది ఎట్లా? ఇక అది ప్రభుత్వాలు నిర్ణయించేది, వాళ్ళకు ముడిపాడు ఉన్నది కాబట్టి అది వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది కాబట్టి అది. అచ్చా, ఇప్పుడు మరి సార్ ఇంకో ముచ్చట, ఇప్పుడు నువ్వు రేషన్ కార్డు నీకు ఇద్దరికి వచ్చింది అని చెప్పినావు, మునుపు పోయినా ఆయన ఏం చెప్పిండు, కాక పోసేటి కాక, నా మనవాడు ఏ బియ్యం అయితే తినాలో సన్న బియ్యం అయ్యే ఇస్తామని చెప్పిండు. ఇక ఆయన నిండుగా బిరుగనే ఇచ్చిండు, మరి ఈయన అట్టనే సన్న బియ్యం అంటాడు. ఇవి కూడా వస్తున్నాయి అట్లా. ఇప్పుడు దీని మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు నువ్వు అన్నటువంటి ముచ్చటకు ఇంతకుముందేమో దొడ్డు బియ్యం వచ్చేది, ఇప్పుడు ఈ సీజన్ నుంచి సన్న బియ్యం కూడా ఇస్తారట ఈ కారెట్ ఉన్నటువంటి వాళ్ళకు. మరి ఇప్పటిదాకా వచ్చిన దొడ్డు బియ్యం దోశలు పోసుకోవాలి, దోశలు పోసుకోవాలి, దానికి సరిపోయినాయి. ఇప్పుడు ఈ సన్న బియ్యం వస్తే ఇక మనం సంచులు కొనుక్కునేది లేదు, ఇక డైరెక్ట్ మనం సన్న బియ్యం అంతే ఇక ఉడికించుకున్నాడే. అదే సన్న బియ్యం వచ్చిన వాళ్ళు వాళ్ళని చెప్తే బాగుండేగా. ఇక ఇప్పుడు ఈ కారెట్లు వచ్చినాక మొదలు పెడతారు అన్నట్టు, అంటే ఈ కారెట్లకి వెళ్ళి మొదలు పెడతారు అంతే. ఇప్పుడు పాత కారెట్లతో కాదు, ఇక కొత్త కారెట్ ఇచ్చిన తర్వాత మొదలవుతుంది. అంటే మనం దోశలు వేసుకున్నాడే అంతే, ఇప్పటి వరకు దోశలు వేసుకునే అంతేనట. ఓకే, కాబట్టి ముందుగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ముందుగా మీ సంబంధించినటువంటి ఆధార్ కార్డును కనుక తీసుకొని వెళ్ళి మీ సేవలో మీరు చూపెట్టుకున్నట్టయితే ముందుగా మీకు ఆ స్టేటస్ తెలుస్తుంది. ఆ స్టేటస్ తెలిసిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పిల్లల పేర్లు ఎక్కాలన్నట్టయితే మీ యొక్క సంబంధించినటువంటి పాత రేషన్ కార్డు, భార్య భర్తలకు ఉన్నటువంటి రేషన్ కార్డు తీసుకుపోయి ఇక మా బాబు అని చెప్పేసి ఆ సంబంధించిన బాబు అయితే బాబు, పాప అయితే పాప, వాళ్ళ ఆధార్ కార్డుని మీరు సబ్మిట్ చేసి దానిలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక శుభ పరిణామమే. గతంలో 8 సంవత్సరాలుగా నిర్వీర్యమైపోయినటువంటి రేషన్ కార్డుల సమస్యకి ఒక దారి అయితే చూపెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇదే సంబంధించినటువంటిది సాకులు చెప్పి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తే గతంలో కేసీఆర్కి రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి ఏవైతే విమర్శల పాలైపోయిందో మీకు కూడా అట్లాంటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి
సైతం కూడా దీనిపైన ఇమ్మీడియట్గా ఈ కోర్లు అడ్డం ఉన్నాయి, ఈ మేకలు అడ్డం ఉన్నాయి అనేది మరి ముఖ్యంగా నేనేమంటున్నా అంటే ఏమన్నా అడ్డాలు ఉంటే వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పొద్దు. మనం అన్నిటికీ తయారుగా ఉండి ముందే ఇగో ఏమయ్యా మీరు చెప్పిన డేట్కు మేము మనం లాపర్వా చేయొద్దు అంటున్నా. మనం ఏదైతే అప్లికేషన్ చేసుకోవాలనో, ఏదైతే వాళ్ళు ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకి ఏదైతే కరువులు ఉన్నాయో అవన్నీ మనం ముందు ఉండాలి తప్ప వాళ్ళు చెప్పే ఈ కోడ్లు ఇవన్నీ వాస్తవంగా ఈ కోడ్లు ఎంతవరకు మనకు వచ్చే దగ్గర అడ్డమవుతున్నాయి ఇవన్నీ మనం వాళ్ళు చూసుకోవాలి. మనం మటుకు పకడ్బందీగా ముందుండి మాకు రావాల్సిన, ఎందుకంటే మన ఓటుని ఏ విధంగా అయితే వాళ్ళు పకడ్బందీకి వచ్చి వంగి దండాలు పెట్టి ముక్కు చీరి ముడ్డి గడిగి మన పోరగాళ్ళని ఇచ్చేసి అజ్జేసి మత్పరిచి మరి మడతలు జేబులో పెట్టి ఓట్లు వేసుకొని పోతారో అట్లా మనం అప్లికేషన్ల దగ్గర కూడా వెనకకు పోకుండా ముందుగానే ముందుండాలి, వాళ్ళ మీద వేయాలి ఏదన్నా ఉంటే అంతే. పకడ్బందీగా ఉండాలి మనం ఫస్ట్. ఇక వాళ్ళు చెప్తారు 100 చెప్తారు. ఇప్పుడు ఇది అయిపోగానే అనిల్ అన్న చెప్పినట్టు మళ్ళీ స్థానిక సంస్థలు కులగణన మళ్ళీ మేము ఇది చేసినాం అది చేసినాం. ఇప్పుడు ఎప్పుడో జరగాల్సింది ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పటికీ ఊర్లలో సర్పంచ్ క్యాండిడేట్లు ఏమో గోసులేక పోసుకొని రెడీ గుర్రు నేనని ఇక గుంపులు కింద ఈ పాటికే పొరగాలని మత్వరిచ్చుడు చాలా పనుల మీద ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ప్యాడ్లు కట్టుకొని రెడీ గురిగా మేము దుక్కుతామని వీళ్ళు ఖరారు చేసేది ఉంది. వీళ్ళు ఖరారు ఎప్పుడు చేస్తారో అది ఎప్పుడు ఖరారు అవుతుందో ఈలోపు ఎంత ఖరాబ్ అవుతుందో తెలియని పరిస్థితి అవుతున్నది. ఆలోచించి మీరు ఏదైతే గతంలో మేము ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చినాం, లేకపోతే గ్రామ సభలలో దరఖాస్తు ఇచ్చినాం, మొన్న కుటుంబ సర్వేలు చేస్తూ ఉంటే అప్పుడు ఇచ్చినామని చెప్పేసి అనుకోకుండా ఇది లాస్ట్ చివరి ప్రయత్నంగా మళ్ళీ మీ సేవ పెట్టాను కాబట్టి సో గతంలో ఉన్నటువంటి కార్డులు మీరు ఇచ్చినటువంటి దరఖాస్తులను సైతం కూడా పరిశీలిస్తామని చెప్తున్నప్పుడు కూడా ఎందుకో కొంత తేడా కొడుతూ ఉన్నది. అందుకోసం అని చెప్పేసి మీరు ఇన్ని రోజుల కాంచి ఇన్నేళ్ల కాంచి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు నేరుగా మీ సేవకు పోయి అప్లికేషన్ పెట్టుకుంటే ఈజీగా ఉన్నటువంటి మీరు అది పోగానే మీరు ఇప్పుడు ఏదైతే గ్రామ సభలలో మనం దరఖాస్తు పెట్టుకుంటే దానికి రిసిప్ట్ లేదు గిసిట్ లేదు. సో మనం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నట్టయితే నువ్వు రిసిప్ట్ ఇస్తాడు మేము దరఖాస్తు చేసుకున్నాం అని చెప్పి రేపు మనం అడిగేదానికి వీలు ఉంటుంది. దట్స్ వెరీ క్లియర్ అంతే కదా. కాబట్టి మీరు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనబడతాం. ఇది తూచా తప్పకుండా పాటించండి. మన వైపు ఏ లాపర్వా లేకుండా ఏ లోపం లేకుండా చూసుకోండి. పకడ్బందీగా ఈ పని చేయండి మీరు. ఓకే, చూస్తూనే ఉండండి మన తొలి.